హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నేను మునక్కాయ దోసకాయ సాంబార్ పెడుతున్నా. మునక్కాయ 2 కట్టల మునక్కాయలు తీసుకున్నా, 4 టమాటాలు, 3 ఉల్లిపాయలు, 1 గిన్నె కందిపప్పు తీసుకున్నా, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకున్నా, ఉల్లిగడ్డ అంతా చింతపండు తీసుకున్నా. సాంబార్కి పొయ్యి ముట్టించి డేక్ష పెట్టాను. ఇప్పుడు నూనె వేస్తున్నా. 3 పావుల నూనె వేసాను. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నా, ఆవాలు వేస్తున్నా, 4-5 ఎండుమిరపకాయలు వేస్తున్నా, 3 రెబ్బలు కరివేపాకు వేస్తున్నా. దోసకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ పొడుగా కట్ చేసుకున్నాయి, ఇవి వేసేస్తున్నా. మునక్కాయలు ఈ సైజు కట్ చేసుకొని నార తీసుకొని నీళ్ళలో కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు మునక్కాయలు కూడా వేసేసుకొని ఇప్పుడు ఉప్పు వేస్తున్నా, సరిపడా ఉప్పు వేసుకోవాలి. రెండు స్పూన్ల పసుపు వేస్తున్నా. ఇప్పుడు నీళ్ళు వేస్తున్నా. కాయ మునిగి మనకి సరిపోయే అంత నీళ్ళు వేసుకోవాలి. కాయ మునిగేటంతా సాంబార్కి మెత్తగా ఉడికించుకున్న పప్పు ఇది బాగా మెత్తగా రుబ్బుకోవాలి. సాంబార్కి నానబెట్టుకున్న చింతపండు ఇది మెత్తగా తీసుకోవాలి. ఇప్పుడు మెత్తగా పప్పు రుబ్బుకున్నాం కదా, చింతపండు వేసుకోవాలి. చింతపండు పులుసు సరిపోయినంత వేసుకోవాలి. ఇప్పుడు సాంబారుకి రుబ్బుకున్న పప్పు పోసుకోవాలి. కాయలు బాగా ఉడికినాయి, ఉడికిన తర్వాత పోసుకోవాలి. సాంబారు మసిలేటప్పుడు ఇట్లా కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, కొత్తిమీర కాకుండా ఇంత పెద్ద పెద్ద కాడలు నీళ్ళలో కడుక్కొని వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. అందుకని నేను వేస్తున్నా. సాంబారు రెడీ అయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. మునక్కాయ దోసకాయ సాంబారు రెడీ అండి. మీరు కూడా ఎండాకాలం ఎందుకంటే ఈ సాంబార్